ఐ విల్ ట్రై టు డూ. ఒక చిన్న ప్యాసేజ్ చూసుకుందాం. లూకాసు సువార్త 19వ అధ్యాయం. లూకాసు సువార్త 19వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు నేను చదువుతాను, దయచేసి మీరు గమనించండి. ఆయన సంచరించుచు యెరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఇదిగో, సుంకపు గుత్తుదారుడును ధనవంతుడునైన జక్కయ్య అను ఒకడు యేసు ఎవరో అని చూడగోరెను గాని పుట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయాను. అప్పుడు యేసు ఆ త్రోవను రానై ఉండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టెక్కాను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య, త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసిందని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. అందరూ అది చూచి, ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయ వెళ్ళినని చాలా సణుగుకొనిరి. జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బేదలకిచ్చున్నాను. నేను ఎవని యొద్దనైనను అన్యాయముగా దేన్నైనా తీసుకుని ఎడలా అతనికి 4 గంటలు మరలా చెల్లించనని ప్రభువుతో చెప్పాను. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చనని అతనితో చెప్పాను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. దయాళుడు అయిన మా తండ్రి, మీ కనికరం కలిగిన నామం కొరకై మా హృదయపూర్వకంగా స్తుతిస్తూ, జగత్తు పునాది వేయబడక ముందే వేల సంవత్సరాల క్రితమే మీ భవిష్యత్ జ్ఞానంలో, మీ ప్రేమలో మీ ఏర్పాటు ఎంత గొప్పదో జ్ఞాపకం చేసుకుంటూ, ఈ దినాన్ని మీరు జగత్తు పునాది వేయబడక ముందే చూశారన్న మాట మా అంతరంగంలో సంతోషాన్ని పుట్టిస్తుంటుండగా, మరి మీ ఉద్దేశాలు గ్రహించడానికి ఆత్మచేత బలపరచమని యేసుక్రీస్తు మహిమ కలిగిన నామంలో ప్రార్థించి స్తుతించి దీనులమై వేడుకుంటున్నాం మా ప్రీతండ్రి, ఆమేన్. సహజంగా ప్రపంచమంతా దేని చుట్టూ దేని వెనకాల పరిగెడుతుందంటే, ఒకటి డబ్బు వెనకాల పరిగెడుతుంది, 2 యవ్వనం వైపు పరిగెడతా ఉంది, అవునా? 3వది ఉద్యోగాల కోసం వెంట వేట జరుగుతూ ఉంది. చెప్పండి అమ్మా, 3 కదా. నెంబర్ 1 ఏంటి? 1, సో దే ఆర్ రన్నింగ్ ఆఫ్టర్ మనీ, డబ్బు వెంట, యవ్వనం వెంట. యవ్వనం వెంట అంటే అర్థం ఏంటంటే, అందరూ కూడా వృద్ధాప్యంలోకి వెళుతున్నా ఎలా కనబడటానికి ఇష్టపడతారు కదండి, డిఫరెంట్ వేస్లో కదా, రైట్. సో అలాగనే ఉద్యోగం లేని వారు, చదువుకున్న వారందరూ ఉద్యోగం కోసం పరిగెడుతున్నారు. దాని వెనక ఉద్దేశం కూడా డబ్బే. మీరు గమనించాలి రాత్రి. అయితే ఒక యవనస్తుడు, ఒక ఉద్యోగం ఉన్నవాడు, 2వది డబ్బున్నవాడు. ఇప్పుడు మనం చదువుకున్న లేఖన భాగంలో ఆయనకి మనం చెప్పిన 3 ఉన్నాయి. ఈయన వాటి వెంట పట్టలేదు ఈ రాత్రి. ఆయన మరి దేని వెంటో పరిగెడుతున్నాడు. నేను అర్థమైన ఇంతవరకు అర్థమైతే ఇలా అనండి, కాకపోతే ఇలా అనండి, మళ్ళీ చెప్తా. అర్థమయ్యానా కదా? కదిలిస్తే కొంత నాకు కూడా అర్థమవుద్ది. కాబట్టి ఒక ధనవంతుడు చిన్న వయసులో వివాహమైనట్టు మనకు కనపట్లేదు, కానీ వయసు చిన్నదే. కానీ ఎంత ధనం ఉందంటే, ఆయన ఇంటి పేరే ఎలాగున్నట్టుంది అక్కడ, ధనవంతుడైన జక్కయ్య. ఎన్ని కోట్లో మనకు తెలియదు. కాబట్టి ఒక ధనమున్న వ్యక్తి, యవ్వన కాలంలో ఉన్న వ్యక్తి, ఉద్యోగం ఉన్న వ్యక్తి ఏం చేస్తాడంటే, హీఈస్ రన్నింగ్ ఫర్ సంథింగ్. దేనికోసం పరిగెడుతున్నాడో ఈ రాత్రి చూడడానికి ప్రయత్నం చేద్దాం, రైట్? సో మనం చదువుకున్న లేఖన భాగంలో ఆయన గురించి రాయబడిన మాట ఏంటంటే, ఒక మాట ఉంది అక్కడ, 3వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, యేసు ఎవరో అని చెప్పండి చూడగోరెను. ఒక మాట ఉంది, యేసు ఎవరో చూడాలన్న కోరిక కలిగిందట. నాకు కలిసి చూడనా, యేసు ఎవరో చూడాలని ఎవరికి కలిగిద్దో కొన్ని మాటలు బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళి మళ్ళీ నేను ఇక్కడికి వస్తాను. ఎవరికి యేసును చూడాలనే కోరిక కలిగిద్దంటే, జాగ్రత్తగా వినాలి,
జక్కీకి చిన్నప్పుడు ఒక కోరిక ఉంది. ఆ కోరిక ఏంటంటే అందరూ నన్ను చూడాలి, అందరూ నా గురించి మాట్లాడుకోవాలి. ఓకేనా? జక్కీకి చిన్న కోరిక. జక్కీకేనా అందరికీ ఆ కోరిక ఉంటుందా చెప్పండి? ఆ కోరిక అందరిదా, జక్కీదేనా? అందరికీ, అందరిలో ఉంది ఆ కోరిక. అందరూ నన్ను చూడాలి అన్న ఉద్దేశం ఉంది, అందరూ నా గురించి మాట్లాడుకోవాలి అన్న ఉద్దేశం ఉంటుంది. నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు నా ఫ్రెండ్ ఉన్నాడు, ఇద్దరం కలిసి కాలేజీకి వెళ్ళేవాళ్ళం. ఇద్దరం టయానికి కాలేజీకి వెళ్ళేవాళ్ళం. నేను టయానికి క్లాస్ రూమ్లోకి వెళ్తే అతను 10 minutes తర్వాత క్లాసులకు వచ్చేవాడు. 10 minutes తర్వాత నేను అడిగేవాడిని, రోజు 10 minutes ఎందుకు లేటుగా వస్తున్నావు అని అడిగితే అతను చెప్పిన మాట ఏంటి తెలుసా? ఏం లేదురా, అక్కడ నుంచొని మే కమింగ్ మేడం అనగానే అందరు నాకు వెళ్ళి చూస్తారా అన్నాడు. జక్కీ కోరికే కాదు అది, అతని కోరిక కూడా. వెనక బెంచ్లో కూర్చొని గోల్ చేసే వాళ్ళ ఉద్దేశం ఏంటి చెప్పండి? అటెన్షన్ ఏం చేయాలి? డ్రా చేయాలి. ముందు కూర్చొని బాగా చదివే వాళ్ళ డిజైర్ ఏంటి? అటెన్షన్ డ్రా చేయాలి. ఇట్ ఈస్ హ్యూమన్ నేచర్. అందరూ నన్ను చూడాలి, అందరూ నా గురించి మాట్లాడుకోవాలి కోరిక ఉంది. ఇప్పుడు జక్కయ్య అందరు నన్ను చూడాలంటే నాకేముండాలి? ఉద్యోగం ఒకటి ఉండాలి, నా దగ్గర డబ్బులు ఉండాలి, నేను మంచి ఇల్లు కట్టుకోవాలి, అంతే కదండి. ఇల్లు కట్టేవాళ్ళు కూడా అందరు కట్టినట్టు కట్టడం మీకు తెలుసో లేదో, అందరు వేసిన రంగు కూడా వేయరు, సపరేట్గా ఉంటుంది అంతా. ఇంకెంత ఎందుకు యవనస్తుల గురించి మాట్లాడాలంటే ఆ డ్రెస్ కూడా ఎలా ఉంటుందంటే అందరూ వేసుకున్నట్టు ఉండదు, వెరైటీగా ఉంటుంది. అక్కడక్కడ కొన్ని మచ్చలు ఉంటాయి కదండి, అవునా కదా? హెయిర్ స్టైల్ కూడా సపరేట్గా ఉంటుంది. ఉద్దేశం ఏంటి చెప్పండి? దీని యొక్క ఉద్దేశం ఏంటి చెప్పండి? చెప్పరేంటి అటు చూస్తున్నారు కదా? సపరేట్, అందరూ నన్ను ఏం చేయాలి? చూడాలన్న ఆశ ఉంది. జక్కయ్య కూడా అదే ఆశ ఉంది. జాగ్రత్తగా వినాలి. జక్కయ్య ఏదైతే సాధించాలనుకున్నాడో అది సాధించగలిగాడు. ఏం సాధించాడు? ఒకటేమొచ్చింది? ఉద్యోగం వచ్చింది. రెండేముంది? ఉద్యోగం అంటే జాబే కదా. 2 ఆస్తి కూడా ఉంది, చాలా ఆస్తి ఉంది. అయితే ఇక్కడ కథ అడ్డం తిరిగింది. నాకు కలిసి చూడనా ఆ కథ ఏంటంటే, ఆ ఊర్లో వాళ్ళందరూ అతని గురించే మాట్లాడుకుంటున్నారు, ఊళ్ళో వాళ్ళందరూ ఆయన్నే చూస్తున్నారు. కారణం ఏంటంటే ఊళ్ళో వాళ్ళందరూ అక్కడ ఆయన గురించి ఏం మాట్లాడుకున్నారు చూడమాట. ఊళ్ళో వాళ్ళందరూ ఏం మాట్లాడుకుంటున్నారు? 7వ వచనం చదవండి. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయ వెళ్ళినని చాలా, ఎంతమంది అక్కడ ఉన్నమాట? అందరూ. అతని కోరిక ఏంటి చెప్పండి అమ్మా? అతని కోరిక ఏంటి? అందరూ నా గురించి చెప్పండి మాట్లాడుకోవాలి. మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు, అందరూ చూస్తున్నారు. తమ్ముడు జాగ్రత్తగా వినాలి. కానీ ఇలా మాట్లాడుకోవాలని మాత్రం అతని మనసులో లేదు. అతను అనుకున్న ఆలోచన వేరు, వీళ్ళు చూస్తున్న ఆలోచన వేరు. వీళ్ళు నెగిటివ్గా చూస్తున్నారు కదా, ఇంకో కోణంలో చూస్తున్నారు. ఆ మాటలు ఎలా ఉంటాయి చెప్పండి? చాలా దుఃఖకరంగా ఉంటాయి. నాకు ఇలా అనిపించింది. ఏమనిపించిందంటే, ఒకరోజు మంచి బిల్డింగ్ కట్టారు, ఎవరు కట్టనంత. హౌస్ ఓపెన్ జరుగుతుంది. ఆ హౌస్ ఓపెన్కి అందరినీ పిలిచాడు. ఎందుకంటే అందరు రావాలి కదా, అందరు చెప్పుకోవాలి కదా. ఆ రోజు చాలా సంతోషంగా ఉన్నాడు హౌస్ని బట్టి, నేను ఊహిస్తున్నాను అంతే. రైట్. ఆ రోజే అందరూ మాట్లాడుకుంటా ఉన్నారు. ఒక చీకట్లో అక్కడే ఆయన పక్కకుండా వెళ్తున్నప్పుడు ముగ్గురు మాట్లాడుకోవటం విన్నాడు. ఏంటంటే, అరే జక్కయ్య మంచి ఇల్లు కట్టాడు కదా. పక్కోడు అన్నాడు, అవునరా చాలా మంచి ఇల్లు కట్టాడు. ఆ పక్కోడు అన్నాడు, మంచి ఇల్లు కట్టాడు కానీ ఇదంతా పాపిస్తూ సొమ్మేరా అన్నాడు. ఇంకొకడు విన్నాడు, ఆగాడు. గుండెల్లో ఇంతలో రాయబడింది కదా. అరే ఏంది ఇలా మాట్లాడుకుంటున్నారు? పక్కనోడు ఇంకొక మాట అన్నాడు, ఈ ఇంట్లో ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే, ఇల్లు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. తమ్ములారు వినాలి. ఈ మాటలు అతని మనసులోకి వెళ్ళిన తర్వాత, నా చెడు గురించి వీళ్ళు మాట్లాడుకుంటున్నారు అన్న సంగతి అర్థమైన తర్వాత సంతోషం అంతా ఏమైపోయింది? ఆవిరైపోయింది. ఇల్లు అలానే ఉంది, జనం అలాగనే ఉన్నారు, సంతోషం ఆవిరైపోయింది. మీరు జాగ్రత్తగా వినాలి. ఇతను మనసంతా ఏమైందంటే, కాబట్టి ఊళ్ళో వాళ్ళందరూ నా గురించి ఇదే మాట్లాడుకుంటున్నారు. ఊళ్ళో వారి మనసులో నేను ఒక పాపిగా ఉన్నాను. ఎవరు చూసినా కూడా, అంతకుముందు ఏం చేశాడంటే
లెగిస్తే బయటికి వెళ్ళాడు. ఎందుకని అందరూ నన్ను చూడాలి, నా గురించి మాట్లాడుకోవాలి కదా. 10 మంది కనపడితే పిలిచి ఏమి ఇప్పించేవాడు, మన భాష టీ ఇప్పించేవాడు. అర్థమవుతా ఉందా? కుర్రోళ్ళు కూడా అంతే కదండి చేసే పని అదే కదా. ఇప్పుడు జాగ్రత్తగా వినాలి. బయటికి వెళ్ళడానికి మనసు రావడంలా. ఎందుకని అందరూ ఏం చేస్తారు? నన్ను చూస్తారు. ఆ చూపులు చాలా ఘోరంగా ఉన్నాయి, మాటలు చాలా ఘోరంగా ఉన్నాయి. అయ్యో, అందరూ నా గురించి ఏమనుకుంటున్నారంటే, ఎవరతను? అక్కడున్న మాటే చెప్పండి, ఎవరతను? పాపి 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 పాపి. తమ్ముడికి ఒక మాట చెప్పనా? ఆ పేరు ఎందుకు పెట్టారంటే, ఆయన చేసిన పనిని బట్టి పేరు పెట్టారు కదా. మనం కూడా పేర్లు పెడతాం కదా. ఏం పేర్లు పెడతాం? బాగా ఎక్కువ తిండి తినేవాడికి ఏం పేరు పెడతాం? తిండిపోతూ. ఎక్కువ తిరిగేవాడికి తిరుగుబోతు. ఎక్కువ నిద్రపోయేవాడికి నిద్రపోతు. ఇట్లా పోతున్న పేర్లు పెడతాం. అలానే ఆ ఊర్లో కూడా అతనికి పేరేం పెట్టారంటే, ఇతను పాపి పాపి, అక్రమంగా సంపాదిస్తున్నాడు. పాపి పాపి. మీరు అర్థం చేసుకుంటే మంచిది. ఏడుపు ఎక్కువైపోయింది. మనుషుల్లోకి వెళ్ళలా, ఇప్పుడు అందరిలోకి వెళ్ళలా. జక్కయ్య అందరు నేను చూస్తున్నారుగా, బయటికి వెళ్తే బాబు అలా నేను చూడాలనుకోలేదు, అలా నా గురించి మాట్లాడాలి అని నేను అనుకోలేదని మనుషుల్లోకి వెళ్లకుండా జాగ్రత్తగా వినాలి. ఒంటరిగా కూర్చోవటం ప్రారంభించాడు. ఒంటరిగా కూర్చుంటున్నాడు. ఒంటరిగా కూర్చుంటే ఎవరు మాట్లాడతారు? ఒకటి దెయ్యం మాట్లాడితే, ఇంకా దేవుడి కంటే ముందు ఇంకొకళ్ళు మాట్లాడతారు. ముందు వెరీ గుడ్, మనస్సాక్షి మాట్లాడుద్ది. ఒంటరిగా కూర్చుంటే మనస్సాక్షి మాట్లాడటం ప్రారంభించింది. మనస్సాక్షి ఇలా మాట్లాడిందట, జక్కయ్య అందరూ నిన్ను పాపి అంటున్నారు కదంటే, అవునమ్మన్నాడట. జక్కయ్య నువ్వు పాపివి కాదు జక్కయ్య అందట మనస్సాక్షి. అమ్మాయి అనుకున్నాడట. వెంటనే మరలా మనస్సాక్షి అందంట, జక్కయ్య నువ్వు పాపివి కాదు జక్కయ్య, ఘోర పాపివి జక్కయ్య అందట. మీరు నవ్వేరు కానీ జక్కయ్యకి ఏమొచ్చి ఉంటుంది? ఆల్రెడీ ఏడుస్తున్నాడు. ఏడుపు ఎక్కువైపోయింది. అరే, మనుషులేమో పాపి అంటున్నారు, మనస్సాక్షి ఏముంటుంది? ఘోర పాపి. ఒకవేళ మనస్సాక్షితో కనుక వాదన పెట్టుకుంటే, జక్కయ్య ఏంటి నన్ను ఘోరపాపి అంటావంటే చూపించమంటావా అంటది మనస్సాక్షి. మీకు తెలుసో లేదో, మనస్సాక్షి దగ్గర మనం మాట్లాడిన మాటలు, చేసిన ఆలోచనలు, చేసిన పనులు అన్నీ ఆడియోస్ ఉన్నాయా, వీడియోస్ ఉన్నాయా? త్వరగా వీడియోస్ ఉన్నాయి. వీడియో విత్ ఆడియో అన్నట్టు కదండి. మనస్సాక్షి దగ్గర ఉన్నాయి. చేసి మనం మర్చిపోతాం, కానీ అవన్నీ మన మనస్సాక్షి దగ్గర. ఆ మాట ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయంలో ఉన్న మాట, ఇనుప గంటముతో యోధా పాపము ఆయన హృదయంలో ఏం చేయబడింది? రాయబడింది, చెక్కబడింది అంటాడు. కాబట్టి ఇప్పుడు మనస్సాక్షితో ఒకవేళ నువ్వు నువ్వే వాదించవనుకో, ఏంటి నన్ను ఘోరపాపం అంటే చూపించమంటావా? గత రాత్రి లేకపోతే 5 సంవత్సరాల క్రితం రాత్రి 11 గంటలకి 15 నిమిషాలకి వీడియో ముందు పెట్టింది. గుండె పగిలిపోయింది నీకో. అరే ఎవరు చూడలేదనుకున్నానే. మనసాక్షి అంటది ఇంకా చూపిమంటా ఉంటుంది. అమ్మ ఇంకొద్దమ్మా. తమ్ముడు జాగ్రత్త వినాలి, ఏడుపు ఎక్కువ అవుతుంది. మనుషులేమో పాపి అంటున్నారు, మనసాక్షి ఏమో చెప్పండి అమ్మా ఘోర పాపి. ఇక్కడ ఇంకొక మాట మీకు చెప్పాలి. 10th క్లాస్ అయిపోయిన తర్వాత ప్రిన్సిపల్ కానీ లేకపోతే లెక్చరర్ హెడ్ మాస్టర్ మనకి కాండక్ట్ సర్టిఫికేట్ ఇస్తారు కదా. 10th కానీ ఇంటర్మీడియట్ అయిపోయినప్పుడు కాండక్ట్ సర్టిఫికేట్ ఏం రాస్తారు? ఎక్కువ మందికి సాటిస్ఫాక్టరీ రాస్తారు, తక్కువ మందికి గుడ్ రాస్తారు కదండి. సాటిస్ఫాక్టరీ అంటే అర్థం ఏంటి? పర్వాలేదు, ఇటు కాదు కదా, ఇటు కాదు అటు కాదు, పర్వాలేదని అర్థం. ఒకవేళ అదే సర్టిఫికెట్ నీకు ఇచ్చి పెన్ను మీ అమ్మకి ఇచ్చి రాయమంటే ఏం రాసిద్ది అమ్మ? గుడ్ గుడ్ సరే, వెరీ గుడ్ వెరీ గుడ్ అని రాసింది. ఎందుకో తెలుసా? అమ్మ ముందు అందరూ వెరీ గుడ్డే, అందరూ వెరీ గుడ్ అమ్మ ముందు. నిజం. ఎందుకంటే అమ్మకి ఏం తెలియదు కదా, పాపం ఏం తెలియదు. మీ అమ్మ అనుకుంటుంది ఇంటికాడ తల ఉంచుకొని తల ఆడెత్తిద్ది, కాలేజీలో ఎత్తిద్ది, మళ్ళీ తలలో తల కాలేజీలో దించి ఎక్కడ ఎత్తిద్ది? ఇంట్లో ఎత్తిద్ది. అమ్మకు తెలిసిన ఫిగర్ అది. అందుకని అమ్మ వెరీ గుడ్ ఇచ్చిద్ది. ఒకవేళ నీకే ఇచ్చి నిన్నే రాసుకోమంటే ఏం రాసుకుంటావు? త్వరగా నేను చెప్పనా? వెరీ 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 5 సార్లు పెడతావు. దట్ ఈస్ మై డిజైర్. అది నా ఆశ, అందరి ఆశ. వెరీ 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 అని పెట్టి గుడ్ రాయిపోతావు కదా. దట్ ఈస్ మై డిజైర్.
నన్ను వెరీ వెరీ గుడ్గా ఉన్న ఆశ అది, జాగ్రత్త వినాలి. అప్పుడు మనస్సాక్షి నువ్వు ఆగు నేను రాస్తానని పెన తీస్తుంది అనుకో, ఏమి రాసిద్ది? బ్యాడ్. నా ప్రశ్న పూర్తి కాకముందే బ్యాడ్ అని ఎందుకు చెప్పావు? కొన్ని ఆలోచించాల్సిన అవసరం లేదు. మనస్సాక్షి ఇచ్చిన సర్టిఫికెట్ ఏంటంటే వెరీ 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 బ్యాడ్. తమ్ముడు, చెల్లి, ఈ 3 సర్టిఫికెట్లో వ్యాలిడ్ సర్టిఫికెట్ ఏది? అమ్మ ఇచ్చిందా, ప్రిన్సిపల్ ఇచ్చిందా, మనస్సాక్షి ఇచ్చిందా? ఇట్ ఈస్ ట్రూ. నీకు తెలిసినా తెలియకపోయినా, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కదండి, నువ్వే చెప్పిన మాట ఏంటంటే మై కాండక్ట్ ఈజ్ వెరీ 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 చెప్పండి బ్యాడ్. కాబట్టి మనుషులేమో బ్యాడ్ అన్నారు, ఇప్పుడు మనస్సాక్షి ఏమంటుంది చెప్పండి? వెరీ 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 బ్యాడ్. ఇంకెక్కడికి వెళ్ళాలి? నకలు చూడాలన్నా? లుక్ ఎట్ మీ ప్లీజ్. ఏడుపు ఎక్కువైంది, మనుషుల్లోకి వెళ్ళలేడు, ఒంటరిగా కూర్చోలేడు, మరేం చేయాలి? ఇందాక మార్నింగ్ చూసుకున్నాం కదా, చింత ఎక్కువైపోయింది, తొందర ఎక్కువైపోయింది. 3వ మాట ఏంటి? లోన్లీనెస్. ఇప్పుడు లోన్లీనెస్లోకి వచ్చాడు, ఏడుస్తున్నాడు. ఏం చేయాలి ఇప్పుడు? నన్ను ఎవరు అర్థం చేసుకుంటారు? మీకు ఒక మాట, ఆస్తి ఉందా లేదా చెప్పండి అమ్మా. ఆస్తి ఈ కన్నీళ్ళను తుడపగలుగుతుందా? ఉద్యోగం ఈ బాధను తీసేస్తుందా? ఏడ్చి 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 మనుషుల్లోకి వెళ్ళలేక, అన్నం తినలేక, నిద్ర పట్టక, వెనక బ్యాక్గ్రౌండ్ కదండి, ఆ మాటలన్నీ మరలా మరలా జ్ఞాపకం వచ్చి చనిపోతే బాగుండేమో అన్నట్టు ఫీలింగ్ వచ్చి ఏడ్చి 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 గుర్తుపెట్టుకోవాలి. రాత్రి ఆ ఏడుపులో నుంచి వచ్చిన ఒక మాట ఏంటంటే, జక్కయ్య చేసిన అద్భుతమైన పని ఏంటంటే, మన లుక్ ఎట్ మీ, ఆ ఊరోళ్ళు కనుక ఒక పేపర్ ఇచ్చి జక్కయ్య గురించి రాయమంటే అందరూ ఒకే మాట రాస్తారు. ఏమని రాస్తారు? అందరూ పాపి 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 పాపి. జక్కయ్య ఏం చేశాడంటే కన్నీళ్లతో, అవును మీరు అన్నట్టు నేను ఎవరిని, కన్నీళ్లతో కింద సంతకం చేశాడు. ఏమనంటే నేను పాపినే. మనస్సాక్షి ఇచ్చిన సర్టిఫికేట్ ఏంటంటే ఘోర పాపి. కింద జక్కయ్య కన్నీళ్లతో రాసిన మాట ఏంటంటే అవును నేను ఎవరిని, ఘోర పాపినే. జాగ్రత్తగా వింటారా? ఆ పశ్చాత్తాపంలో వచ్చిన మాట ఏంటంటే నేను పాపిని నిజమే, ఘోర పాపి నిజమే, అయితే నాకు కూడా అర్థమైపోయింది. మీరు చెప్పడం కదా, నాకు కూడా అర్థమైంది. నా మనస్సాక్షి కూడా చెప్తుంది. బయటికి తీసుకొచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? నన్ను అర్థం చేసుకునేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఈ పాపాన్ని కడిగివేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఈ ఘోర పాపాన్ని తీసేసేవాళ్ళు ఎవరైనా ఉంటే ఎంత బాగుండు. ఇందాక రాత్రి చెప్పాను కదా, చావుకు ముందు ఏం ఆశ కలుగుద్ది? బతకాలని ఆశ కలుగుద్ది. ఏడుస్తున్నాడు ధనవంతుడు, ఏడుస్తున్నాడు అండి. మీకు తెలుసా ఎంతమంది ధనవంతులు నిద్ర పట్టక ఏడ్చేవాళ్ళు ఉన్నారో? కర్మ సిద్ధాంతాన్ని కదండి ఆధారం చేసుకుని ఏడ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఏడ్చి 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 అంతరంగంలో తపన ఏంటంటే అయ్యో బాబోయ్ ఈ భారం చాలా వేదనగా ఉంది. కయ్యూను అన్నాడు కదా మాట, నా దోష శిక్ష నేను భరించలేకపోతున్నా. ఏడుస్తూ ఎవరన్నా ఉన్నారా నన్ను అర్థం చేసుకునేవాళ్ళు అని అంటున్నప్పుడు గుడ్ న్యూస్ మీకు చెప్పనా, ఆ ఏడుపు ఎవరున్నారు? జగత్తు పునాది వేయబడక ముందే అనుకున్నామే కదండి, జగత్తు పునాది వేయబడక ముందే ఏర్పాటు చేసిన దేవుడు ఉన్నాడే, ఆ దేవుడు ఉన్నాడు. చూశాడు, అంతరంగాన్ని చూశాడు, ఏడుపును చూశారు. ఎవరైనా ఉన్నారా అంటే ఎక్కడో ఉన్న యేసు ప్రభు నేనున్నా, నేను వస్తున్నా అన్నట్టుగా ఎరుకోపట్నం వచ్చాడు. ఎరుకోపట్నం ఎవరి కోసం వచ్చాడు? జక్కయ్య, యేసు ప్రభు జక్కయ్య కోసమే వచ్చాడు. తర్వాత మళ్ళీ వెళ్ళిపోతాడు. జక్కయ్య కోసమే. ఇక్కడ మీకు మంచి మాట మీకు చెప్పాలి. ఆ మాట ఏంటంటే ఇది చాలా కీలకం. యేసును చూడాలి అనే కోరిక ఎవరికి కలుగుద్దంటే ఆ గడ్డం కింద చేతి తీసిన కళ్ళు చూస్తే ఆ లాస్ట్ వీడియోలో పడుతున్నాయి, ఇవన్నీ వీడియోలో పడుతున్నాయి. నా బలహీనత అదేం చేసేది? ప్రార్థన చేయండి నా కోసం. ఎక్కడున్నా నేను? ఎస్, యేసును చూడాలనే కోరిక ఎవరికి కలుగుద్దంటే, వినండి, ఒక్క మాట వినండి. ఎవరైతే
చేసిన తప్పుని మనుషులు రిమైండ్ చేస్తున్నప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేస్తారో, ఎవరైతే మనస్సాక్షి రిమైండ్ చేస్తున్నప్పుడు అవును నువ్వు అన్నట్టు నేను పాపినే అని ఎవరైతే పశ్చాత్తాపడతా ఉంటారో వారిలో దేవుడు ఒక కోరిక పుట్టిస్తాడు. ఏమిటా కోరిక? యేసుని చూడాలి, ప్రార్థనకు వెళ్ళాలి, ప్రార్థనకి వెళ్ళాలి. కోరిక ఆయన పుట్టిస్తాడు. ఇంకా గుడ్ న్యూస్ చెప్పనా మీకు? యేసును చూడాలనే కోరిక జక్కైలో యేసు ప్రభు పెట్టాడు. యేసు ప్రభుకి ఏం కోరిక ఉంది? ఎరుకో పట్టణం యేసు ప్రభు ఎందుకు వచ్చాడంటే జక్కైని చూడటానికే వచ్చాడు. అయిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోతాడు కదా. కాబట్టి పశ్చాత్తాపడే వాళ్ళకి యేసును చూడాలని కోరిక ఆయనే పెడతాడు, వాళ్ళని చూడాలని కోరిక ఆయనకి కలుగుద్ది. టూవే. నెంబర్ 2, ఎవరిని ఎదుగుతున్నారు ఇక్కడ? జక్కయ్య యేసు ప్రభుని ఎదుగుతున్నట్టుంది కదా. పరిగెత్తి అటు ఇటు చూసి చెట్టెక్కి కదా వెతుకుతున్నాడు. వాస్తవానికి జక్కయ్య యేసు ప్రభుని వెతుకుతున్నాడా, యేసు ప్రభు జక్కని వెతుకుతున్నాడా? ఇద్దరు. జక్కయ్య యేసు ప్రభుని వెతుకుతున్నాడు, యేసు ప్రభు జక్కని వెతుకుతున్నాడు. ఎంత అద్భుతం, ఎంత ఆశ్చర్యం! పశ్చాత్తాపం ఎంత ఆశ్చర్యం, కన్నీళ్ళు ఎంత ఆశ్చర్యం. మూడో మాట, ఎవరు తొందరపడుతున్నారు? ఇక్కడ ఉన్నాయి అన్నీ. ఎవరు తొందరపడుతున్నారు? పరిగెత్తి చెట్టు ఎక్కుతున్నాడు, జక్కే తొందరపడుతున్నాడు. ఒక మాట చదువుతారా? 19వ వచనంలో 5వ వచనం చదవండి. ఆగండి. తొందర పెడుతుంది ఎవరు? తొందర పడుతుంది ఎవరు? ఆర్ యు గెటింగ్? జక్కీలోనేమో తొందర పడుతున్నాడు, యేసు ప్రభు ఏమో తొందర పెడుతున్నాడు. మీరు ఎక్కడా దేవుడు తొందర పెట్టినట్టు ఎక్కడా మనకు కనపడదు. పశ్చాత్తాపం ఎంత విలువైందండి. నువ్వు ఎంత తప్పు చేసినా పర్లా, నువ్వు ఎంత ఘోరంగా ఉన్నా పర్లా, అవునయ్యా నువ్వు అన్నట్టు నాకు అర్థమవుతుంది నా పాపం, మనస్సాక్షి చెప్పినట్టు నాకు అర్థమవుతుంది అమ్మ అన్నదాన్ని కొట్టేయొద్దు, నువ్వు అమ్మ చెప్పిన దాన్ని కొట్టేయొద్దు. నీకేం తెలియదని తెలియక అమ్మ మాట్లాడదు. చేసింది చూసాక అమ్మ మాట్లాడేది, చూసే కదా నాన్న మాట్లాడేది, అవునా కదా? కొట్టేయొద్దు. జక్కయ్య ఒకవేళ కొట్టివేసేవాడు అయి ఉండుంటే యేసును చూడాలని కోరిక కలిగేది కాదు. మరి ఎవరిని చూడాలని కోరిక కలుగుద్ది? పశ్చాత్తాపం లేని వాళ్ళకి ఒకే ఒక కోరిక కలిగిద్ది. ఏంటా కోరిక అంటే, రాత్రి తమ్ముడు సాక్ష్యం చెప్పాడు కదా, చావు 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 ఒక కోరిక, లేకపోతే చంపు 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 రెండో కోరిక, మరణం. జీవం దగ్గరికి వెళ్ళాలనే కోరిక లేకని వాళ్ళకి ఎక్కడికి వెళ్ళాలని కోరిక కలుగుద్ది? మరణం దగ్గరికి. ఈరోజే పేపర్లో చదివిన అదేంటంటే, ఆల్రెడీ పెళ్ళయింది ఆమెకి, 2-3 పిల్లలు కూడా ఉన్నారు. ఇన్స్టాగ్రామ్లో ఇంకొక అబ్బాయితో పరిచయం ఏర్పడింది. పిల్లల్ని వదిలిపెట్టి చెన్నై వెళ్ళిపోయింది ఆయన దగ్గరికి. కొద్ది రోజుల్లోనే గొడవ వచ్చింది. కొద్ది రోజుల్లోనే గొడవ వస్తే అతను ఉరేసుకున్నాడు, అమ్మాయి ఉరేసుకున్నాడు. 3 రోజులకి ఇతను కూడా ఉరేసుకుని చచ్చిపోయారు. అరిగటి చేసిన తప్పు విషయమై పశ్చాత్తాపడకపోతే ఎక్కడికి పరిగెడతాం? మరణం దగ్గరికి పరిగెడతాం. చిన్నగెళ్ళటం కాదు, పరిగెడతాం. మరణం దగ్గరికి పరిగెడతాం. చావనైనా చస్తాం, లేకపోతే చంపనైనా చంపుతా, లేకపోతే ఇద్దరైనా చచ్చిపోతారు. కానీ పశ్చాత్తాపడే వాళ్ళకి దేవుని దగ్గరికి వెళ్ళాలన్న కోరిక దేవుడే పుట్టిస్తాడు కదండి. ఆశ్చర్యం. యేసు ఎవరు? చూడకోరాను. వెళ్ళాడు, చెట్టు ఎక్కాడు, కూర్చున్నాడు, అపేక్షతో చూస్తున్నాడు. యేసును చూడాలి అనుకుంటా ఉంటే అక్కడికి వెళ్ళి యేసు ప్రభు ఆగి యేసు ప్రభు ఆయన్ని చూశాడు. జక్కయ్య త్వరగా దిగు, నేడు నేను నీ ఇంట్లో ఉండాలి. జక్కయ్య పేరు చెప్పాడు, జక్కయ్య తీరు తెలిసింది కదా. ఎవరు చెప్పారు? చెప్పాల్సిన అవసరం. సర్వజ్ఞాని ఆయన, సర్వవ్యాపి. నీ ఇల్లు తెలుసు, నీ అంతరంగం తెలుసు, నీ కన్నీరు తెలుసు, నీ కఠినత్వం కూడా ఆయనకి తెలుసు. త్వరగా దిగు జక్కయ్య. నీ ఇంట్లో ఎవరు ఉండడానికి ఇష్టపడలేదు కదా? ఎవరైనా ఇష్టపడుతున్నారా జక్క ఇంట్లో ఉండడానికి? ఎవరికి ఇష్టం లేదు, జక్కయ్య కూడా ఇష్టం లేదు. యేసు ప్రభు అన్నాడు, ఎవరు ఇష్టపడకపోయిన పర్లా, నేను ఇష్టపడుతున్నా, నేను నీ ఇంట్లో ఉండడానికి ఇష్టపడుతున్నా.
ఎంత అద్భుతం అండి. ఒక్క మాట త్వరగాది గణంలోనే జక్క ఏం చేశాడు చూడండి. వచనం 6వ వచనం, అతడు త్వరగా త్వరగా త్వరగా. ఎందుకు? దానికోసమే చూస్తున్నాడు. యేసుక్రీస్తు మాట విన్న మరుక్షణం అద్భుతమైన మాట ఏమొచ్చిందన్నాడు 6వ వచనంలో, అతడు త్వరగా దిగి ఏమొచ్చింది? సంతోషం వచ్చింది. జాయ్ జాయ్. మీకు ఇంకొక చిన్న మాట చెప్తానే. జాయ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ హ్యాపీనెస్. జాయ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ హ్యాపీనెస్. హ్యాపీనెస్ డిపెండ్స్ అపాన్ హ్యాపెనింగ్స్. జరిగే విషయాల మీద హ్యాపీనెస్. ఉద్యోగం వస్తే హ్యాపీనెస్ వచ్చింది, వివాహం అయితే హ్యాపీనెస్ వచ్చింది. ఆ మాట 7:9 ఉంది. 7:9 కీర్తన గ్రంథంలో ఉంది. వారి దాని ద్రాక్షారసంలో విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషం నా హృదయంలో పుట్టించావు, తీయొద్దులేమ్మ. కాబట్టి ఇప్పుడు ఇంతకుముందు హ్యాపీనెస్ ఉంది జొక్కయ్యకి. దేన్ని బట్టి? ఉద్యోగాన్ని బట్టి, డబ్బును బట్టి. కానీ ఇప్పుడు ఏమొచ్చింది? జాయ్. హ్యాపీనెస్ డిపెండ్స్ అపాన్ హ్యాపెనింగ్స్, జాయ్ డిపెండ్స్ అపాన్ గాడ్. హ్యాపీనెస్ గోస్ ఫ్రమ్ అవుట్ సైడ్ టు ఇన్సైడ్, జాయ్ గోస్ ఫ్రమ్ ఇన్సైడ్ టు అవుట్ సైడ్. ఇట్ డిపెండ్స్ అపాన్ గాడ్. ఇట్ నెవర్ ఎండ్స్. ఆ జాయ్ వచ్చింది. తమ్ముడు నకలు వినాలి. ఎప్పుడైతే యేసు ప్రభు స్వరం వినపడిందో, నేను నీతో ఉండటానికి ఇష్టపడుతున్నాను అన్నాడు, జాయ్ ఫ్లోస్ ఫ్రమ్ హిస్ హార్ట్. అంతరంగం నుంచి జాయ్ తన్నుకుంటూ వచ్చింది. దాన్నే రక్షణ అంటాం మన భాషలో. దాన్నే కదండి. ఇప్పుడు మరణ భయం లేదు, చచ్చిపోతానేమన్న భయం లేదు, పాపాలు వెంటబట్టలేదు. కారణం ఏంటి? దేవుడు మాట్లాడాడు. అరే ఎంత సులభం రక్షించబడటం, ఎంతో సులభం పాపంలోంచి బయటికి రావడం. అవునా కదా? ఒక వారం రోజులు ఉపవాసం చేయమనలేదు, ఒక డబ్బులు తీసుకురమ్మనలేదు, యాత్రలు చేయమనలేదు కదండి. ఆయన వెతుక్కుంటూ వచ్చి, జక్కయ్య నేను నీతో ఉంటా. జాయ్ ఫ్లోస్ ఫ్రమ్ హిస్ హార్ట్. ఈ రాత్రి ఎవరైనా వెతికే వాళ్ళు ఉంటే జక్కయ్యలాగా కదా, మీతో దేవుడు స్పష్టంగా మాట్లాడేది ఏంటంటే, జగత్తు పునాది వేయబడక ముందు నిన్ను కదా, దీనికోసమే నేను నిర్ణయించుకున్నా. నేను ఆత్మహత్య చేసుకోవడానికి కాదు కదా దేవుడు నిర్ణయించింది. జగత్తు పునాది వేయబడక ముందే కాదు కదా, పాపం కోసం కాదు కదా, ఘోరపాపి కోసం కాదు కదా. జక్కయ్య యేసు ప్రభుని చేర్చుకున్నాడు. ఈ మీటింగ్స్ అరేంజ్ చేసిన వాళ్ళకి ఉద్దేశం ఏంటంటే, ఆ జాయ్ని మీరు కూడా అనుభవించాలి. యేసు ప్రభుతో మీరు మాట్లాడాలి, యేసు ప్రభుని మీరు కలుసుకోవాలి, ఆయన ఇచ్చే జాయ్ని మీరు అనుభవించాలి. జక్కయ్యకి జాయ్ వచ్చింది. కిందకి వెళదాం త్వరగా. నమ్ముకున్నాను అన్న తర్వాత జక్కయ్యలో కలిగిన పెను మార్పులు చెప్తున్నా ఇప్పుడు నేను. ఇందాక తమ్ముడు రిగార్డింగ్ మనీ, రిగార్డింగ్ మ్యారేజ్ అని చెప్పాడు కదండి. ఇప్పుడు రిగార్డింగ్కి వచ్చేస్తున్నాను. ఇక్కడ యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత హీ గాట్ జాయ్. ఇమీడియట్గా ఏం జరిగింది చూడండి. వచ్చిన ఎంత చదవమ్మా. నిలువబడి, ఇదిగో ప్రభువా, ఆగండి. చెల్లి తమ్ముడు, జక్కే యేసు ప్రభు కలిసి వెళ్తుంటే ఇందాక తమ్ముడు కూడా చెప్పాడు కదా, అమ్మో అయ్యో భక్తులు అన్నాడే. ఇప్పుడు జనమందరూ అవ్వా అంటున్నారు. ఎందుకు? ఎవరెవరు వెళ్తున్నారు ఇప్పుడు? అరే ఈయన దేవుడికి పరిశుద్ధుడిగా అంటున్నాడు కదా, వీళ్ళిద్దరు కలిసి వెళ్తున్నారేంటి? చాలా హాట్ టాపిక్ అయిపోయింది ఆ రోజు. ఒక మాట వింటారా? ఇంతకుముందు అదే మాట విన్నప్పుడు జక్కయ్య ఏం చేశాడు? పాపి అన్న మాట విన్నప్పుడు చెప్పండి అమ్మా. ఒంటరిగా కూర్చొని ఏం చేశాడు? ఏడ్చాడు. ఇప్పుడు అదే మాట వినపడింది. పాపితో సహవాసం, ఆ మాటను తట్టుకోలేకపోయాడు. ఇప్పుడు వినాలి. ఏ తీరును బట్టి పాపి అన్నారో ఇప్పుడు అదే మాట వినపడ్డప్పుడు జక్కయ్య నిలబడి అన్న మాట ఏంటంటే, ప్రభువా నా ఆస్తిలో సగం పేదలకు ఇస్తున్నా, అన్యాయం చేసిన వాళ్ళకి 4 గంటలు. ఈ మాటలు నేనేం చేయలేకపోతున్నాను చెప్పండి, సహించలేకపోతున్నా. ఏ
ప్రవర్తనను బట్టి వాళ్ళు మాటలు అంటున్నారు. తమ్ముడు నాకు చూడు, ఆ మాటలను బట్టి ఇప్పుడు అంటున్నాడు, అక్రమంగా వచ్చిన ఆస్తి నాకు అవసరం లేదు. మీకు ఒక మాట చెప్పనా, సగం ఆస్తి పేదలకు ఇచ్చాడండి. 4 కోట్లు ఉంది అనుకుందాం, 2 కోట్లు ఎవరికి ఇచ్చాడు చెప్పాలి త్వరగా? పేదలకు ఇచ్చాడు. ఇవ్వటంలో ఏం పొందాడు? జాయ్. యేసు ప్రభు నమ్ముకున్నప్పుడు జాయ్, సగం ఆశిస్తే జాయ్ ఇంకా ఎక్కువైపోయింది. ఊరి నాయన ఇదేంటి, ఇంతకుముందు డబ్బు అక్రమంగా సంపాదిస్తే హ్యాపీనెస్ కదా, ఎక్కువ అవుతుంది. అర్థం కావట్లా, కొత్త ప్రపంచం. మీకు గుడ్ న్యూస్ చెప్పాలండి, యేసు ప్రభు నమ్ముకున్న మరుక్షణం నువ్వు ఉన్న ఇల్లు ఒక కొత్త ఇల్లు లాగా ఉంటుంది. ఇప్పుడు ఆ ఊరు పాతగా ఉందా కొత్తగా ఉందా జక్కయ్యకి? ఎంత కొత్తగా ఉందంటే నన్ను చెప్పనివ్వండి, అప్పుడు దాకా స్వార్థంతో కదండి పీడిచి తీసుకున్నాడు. ఆ రోజు ఏమనిపించిందంటే, యేసు ప్రభు నమ్ముకున్న ఒక కొత్త ఆలోచన ఏంటంటే, ఇది నా ఊరు. ఏ ఊరు చెప్పండి? నా ఊరు. నా ఊర్లో పేదల్లాగా ప్రజలు ఎవరు? నా ప్రజలు. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు, నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను అని ప్రేయర్లో భయంకరంగా ఏం చెప్పి ప్రతిజ్ఞ చెప్పి ప్రేయర్ అయిపోయి వెళ్తారు. ఇప్పుడు పిచ్చ కొట్టుకుంటారు. జక్కీకి ఇప్పుడు ప్రతిజ్ఞ అర్థమైంది. ఈ ఊరు ఏ ఊరు చెప్పమ్మా? నా ఊరు. ఈ ప్రజలెవరు? అయ్యో, నా ప్రజల దగ్గర నేను అన్యాయం చేశానా? 4 గంటలు ఇస్తా. అయ్యో, నా ప్రజలు పేదోళ్ళు ఉన్నారా? సగం ఆస్తి ఇస్తా. ట్రమండస్ చేంజ్ హెస్ టేకెన్ ప్లేస్. ఎంత అద్భుతం! యేసు ప్రభు నమ్ముకోవటం అంటే ఏమనుకుంటున్నారు మీరు? నేను అర్థమైనా మీకు? ట్రమండస్ చేంజ్ రిగార్డింగ్ మనీ. ఇందాక తమ్ముడు చెప్పాడు కదా, రిగార్డింగ్ మనీ. దేవునికి సిరికి మీరు దాసులుగా లేరు, అన్యాయం సహించలేరు, ఇచ్చేశాడు. గుడ్ న్యూస్ మీకు చెప్పనా, ఇప్పుడు ఊరోళ్ళందరూ ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారు చెప్పరేంటి? జక్కయ్య గురించి. ఇంకొక మాట కూడా మీకు చెప్పాలి. ఇల్లు తిరిగి నకలు చూడాలమ్మా, ఇల్లు తిరిగి నీకు 10,000 నేను అన్యాయంగా తీసుకున్నా, 40,000 తీసుకో. ఇంకొక ఇంటికి వెళ్ళాడు, 5,000 తీసుకున్నా, 20,000 తీసుకో. 50,000 తీసుకున్నా, 2 లక్షలు తీసుకో. ఇల్లు తిరిగాడండి. మీకు ఒక మాట చెప్పనా, అందరు ఏమన్నారు ఈయన్ని? పాపి అన్న వాళ్ళ అందరి ఇళ్ళకి వెళ్ళాడు. నన్ను ఇలా చెప్పనివ్వండి, యేసు ప్రభువుని అంగీకరించిన తర్వాత కదండి ఈయన చేసిన పని, ఎవరెవరైతే ఆయన తగ్గించి మాట్లాడాడో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళాడు కదా. అది యేసు ప్రభువుని నమ్ముకోవటం అంటే. బౌండరీస్ గీసుకొని నేను అక్కడికి వెళ్ళను, నేను ఇక్కడికి వెళ్ళను, అది క్రైస్తవ్యం కాదు. ఇంటింటికి యేసు ప్రభువుని నమ్ముకున్న మరుక్షణం తగ్గింపు అలవాటైపోయింది. తగ్గింపు ఎవరి లక్షణం? నా యొద్ద సాత్వికం దానితో నేర్చుకోమన్నాడు కాదు, ఆ బ్లడ్లో ఉంటుందంటే తగ్గించుకున్నాడు. అంటే అందరి ఇళ్ళకి వెళ్ళాడండి. అరే, ఈయన జక్కయ్యనా? అందరికి పెద్ద డౌట్ ఇప్పుడు, ఈయన జక్కయ్యనా ఏంట్రా? 2 కోట్ల పేదలకు ఇచ్చాడేంట్రా? జక్కయ్య కాదా చెప్పండి? జక్కయ్య కాదా? ఏ జక్కయ్య? మార్పు చెందిన జక్కయ్య. జక్కయ్య ఏంది జక్కయ్య నువ్వు చేసేది? అప్పుడు చెప్పాడు, నేను ఎందుకు చేస్తున్నానంటే, ఈరోజు నేను ఎవరిని చేర్చుకున్నాను చెప్పండి? యేసు ప్రభుని చేర్చుకున్నా. యేసు ప్రభుని చేర్చుకున్నాడు, అన్యాయాన్ని సహించడు. నా వల్ల కావట్లేదు అసలు, అందుకని ఇచ్చేస్తున్నా. సాక్ష్యం ఇచ్చాడు. వాక్యం చెప్పడం తెలియదు కదా, సాక్ష్యం. గుడ్ న్యూస్ మీకు చెప్పనా, ఊరంతా ఆయన గురించే మాట్లాడుకుంటున్నారు. పాజిటివ్గా నెగిటివ్గానా చెప్పండి? పాజిటివ్గా. ఇంకొక మాట మీకు చెప్పనా, ఇప్పుడు ఒక సర్టిఫికెట్ వచ్చింది ఆయనకి. యేసుప్రభు ఇచ్చాడు సర్టిఫికెట్. ఇప్పుడు ఇంతకుముందు జనాలు ఇచ్చారు పాపి అని, మనస్సాక్షి ఇచ్చింది ఘోర పాపి అని. ఇప్పుడు దేవుడు ఒక సర్టిఫికెట్ ఇచ్చారు. చూడండి ఆ సర్టిఫికెట్ ఏంటో. ఇతడును అబ్రహాము, వావ్, నాకెళ్ళి చూడాలన్నా, అబ్రహాం కుమారుడైన దానికి ఇట్లా అన్నా నేను.
నీతిమంతుడు. ఎవరు? విశ్వాసం, నీతిమంతుడు. నకలు చూడాలన్నా, పాపి అనే దాన్ని యేసు ప్రభు కొట్టేశాడు, ఘోర పాపి అనే దాన్ని యేసు ప్రభు కొట్టేశాడు. ఈయన ఒక సర్టిఫికెట్ ఇచ్చాడు, ఏమని? నీతిమంతుడు. పేరాఫ్రేజ్ చేస్తున్నా, నీతిమంతుడు. డిస్ట్రిక్ట్ కోర్టు ఏమందంటే, కోర్టు జడ్జి డిస్ట్రిక్ట్ కోర్టు ఏమిచ్చిందంటే పాపి అని ఇచ్చింది. హైకోర్టు ఏమిచ్చింది? ఘోర పాపి. సుప్రీంకోర్టు ఏమిచ్చింది? నీతిమంతుడు. కొట్టేసింది కదా. సుప్రీంకోర్టు కొట్టేసిన తర్వాత హైకోర్టు, డిస్ట్రిక్ట్ కోర్టు మాట్లాడతాయా? ఆ ఊర్లో అందరి నోళ్ళు మూతపడ్డాయి. మనస్సాక్షి నోరు కూడా ఏం చేయబడింది? మూతపడింది. యేసుక్రీస్తు చేయగలిగిన శక్తి అది, మార్పు అది. ఆ ఊర్లో జక్కి గురించే మాట్లాడుకుంటున్నారు. అందరికి ఒకే కోరిక, ఎప్పుడు చూద్దామా జక్కేని, ఎప్పుడు చూద్దామా జక్కేని, ఎప్పుడు చూద్దామా, ఎప్పుడు మాట్లాడదామా. ఎప్పుడు దాకా మాట్లాడుకున్నారు చెప్పండి? ఎప్పుడు దాకా మాట్లాడుకున్నారు చెప్పండి అమ్మ త్వరగా. ఎప్పటిదాకా మాట్లాడుకున్నారు? చనిపోయే వరకు మాట్లాడుకున్నారు, అంతేనా? 2025 ఈత ముక్కల్లో కూడా వావ్. అసలు అందరు నన్ను చూడాలని కోరిక నాది కాదండి. ఎవరిదది? నా దేవునిది. నేను చనిపోయిన తర్వాత కూడా నా గురించి మాట్లాడుకోవాలని నా దేవుడు జగత్తు పునాది వేయబడక ముందే డిజైన్ చేశాడు. కాకపోతే పిచ్చి పిచ్చి వేషాలు వేసి మనం పక్కెళ్తున్నాం, కానీ దేవుని కోరిక అది. భూమి ఉన్నంత వరకు ఎవరి గురించి మాట్లాడుకుంటారు? జక్కయ్య గురించే. వాట్ ఎవర్ ఇట్ ఈస్ రిగార్డింగ్ మనీ. మీకు ఒక మాట చెప్పనా? యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత ఏం జరుగుద్దంటే, దేన్ని ఎలా చూడాలో అలా చూడటానికి దేవుడు సహాయం చేస్తాడు. డబ్బుని పరలోకం ఎలా చూస్తుందో జక్కయ్య ఎలా చూస్తున్నాడు. ఇప్పుడు డబ్బుకు విలువ లేదు పరలోకంలో. కానీ రాత్రి ప్రభు కోరేది ఏంటంటే, యేసు ప్రభు రక్తంలో కడగబడని వారు ఎవరైనా ఉంటే దేవుడు నిన్ను ఆహ్వానిస్తున్నాడు. నీ పాపాన్ని నేను కొట్టేస్తా, ఘోర పాపాన్ని నేను ఏం చేస్తాను? కొట్టేస్తా. వాస్తవానికి నీతిమంతుడు అనే సర్టిఫికెట్ ఎవరు చెప్పండి? నీతిమంతుడు అనే సర్టిఫికెట్ ఎవరు? నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు కదా. మరి నీతిమంతుడు ఎవడు? దేవుడు ఒక్కడే నీతిమంతుడు. తమ్ముడు, దేవుడు నీతిమంతుడు అనే ఆయన సర్టిఫికెట్ని నీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే, పాపి, ఘోర పాపి అనే సర్టిఫికెట్లు ఏమైనాయి? ఆయన తీసుకున్నాడు. చీలలు కొడుతున్నప్పుడు పాపిని కొట్టినట్టు కొట్టారు. ఉమ్మి వేసినప్పుడు కదండి, రక్తం కార్యాలకు కొట్టినప్పుడు ఘోర పాపిని కొట్టినట్టు కొట్టారు. ఉమ్మి వేసేది ఎవరి మీద? ముండ్ల కిరీటం పెట్టేది ఎవరి మీద? చీరలు కొట్టేది ఎవరి మీద? నాకు అది చూడాలి. సిలువలో ఆయన ఎలా ఉన్నాడంటే, నేను ఎవరిని? పాపం ఎరుగని ఆయన మన కొరకు, నేను పాపిని అన్నట్టుగా ఉన్నాడు, ఘోర పాపిని అన్నట్టుగా ఉన్నాడు. నా పాపం, ఘోర పాపం ఆయన సిలువలో భరించి ఇప్పుడు అంటున్నాడు, నా దగ్గర నీతిమంతుడు అనే సర్టిఫికెట్ ఉంది. జక్కయ్య ఒప్పుకున్నట్టు నువ్వు ఒప్పుకుంటే నీకు సర్టిఫికెట్ ఆల్రెడీ క్యాన్సిల్ చేసిన, నా సర్టిఫికెట్ నీకు ఇస్తా, పేరు మారుస్తా, తీరు మారుస్తా, నీ గురించిన ఆలోచనలు మారుస్తా. ఏ ఊరిలో అవమానం వచ్చిందో అదే ఊరిలో ఆ ఘనతని తీసుకొస్తాడు. నాకు అనిపించింది, యాక్చువల్గా ఎరుకో పట్టణం పాత నిబంధనలో ఆశీర్వాద పట్టణమా, శపించబడిన పట్టణమా? శాపంలో నుంచి దేవుడు ఏం తీసుకురాగలడు చెప్పమ్మా? ఆశీర్వాదం తీసుకురా. శాపం ఆయన తీసుకున్నాడు. భారం ఉండాల్సిన అవసరం లేదు, దిగులు ఉండాల్సిన అవసరం లేదు, లోన్లీనెస్ అవసరం లేదు. ఆయన అంటున్నాడు, నేను జాయ్ ఇస్తాను నీకు. జాయ్ ఫ్లోస్ ఫ్రమ్, కదండి, ఇస్తాడు ఆయన. కాబట్టి రాత్రి ప్రభు ఆశ ఏంటంటే, జగత్తు పునాది వేయబడక ముందే దేవుని ఆశ ఏంటంటే, నువ్వు ఆయన రక్తంలో కడగబడాలి, ఆయన బిడ్డగా తీర్చబడాలి. జాయ్ కదండి. జక్కయ్య జాయ్ని ఎంతమందితో షేర్ చేసుకున్నాడు చెప్పండి? ఊరు మొత్తానికి. దట్స్ ఆల్. జక్కయ్యకి జ్వరం వచ్చిందంట. ఏడుందని అనవద్దు,
జక్కీ జ్వరం వస్తే చూడటానికి ఎంతమంది వస్తారు? అబ్బా ఎందుకని? అరే జ్వరానికి జ్వరం వస్తేనే ఊరంతా వస్తే చచ్చిపోతే ఐ డోంట్ నో. మీకు ఒక మాట చెప్పనా, ఎంతమందిని సంపాదించుకున్నాడు? ఊరుని సంపాదించుకున్నాడు. ఈ రోజులో పరిస్థితి ఏంటంటే ధనం చాలా ఉంటుంది. మొన్న చదివినాను ఒకటి, అబ్బాయి అమ్మాయి బ్యాంక్ మేనేజర్, ఆయన అబ్బాయిని అమ్మాయిని ఏం చేసిన మంచి చదువు చదివించాడు. అబ్బాయి అమెరికా, అమ్మాయి ఆఫ్రికాలో ఉన్నారు. ఇంట్లో పెరాలసిస్ వచ్చి పడిపోయాడు. చుట్టుపక్కల ఎవరు పట్టించుకోవాలా, కారణాల తర్వాత చెప్తా. బహుశా ఎందుకు పట్టించుకోవాలి, కారణాలు ఏముందిలే, ఎందుకు పట్టించుకోలేదు? ఈయనకి ఎవరికి ఏం చేయలా, అహంకారం కదా, నేను 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 అహంకారం. పడిపోతే ఎవరు పట్టించుకోవాలా? ఎవరో పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు వచ్చి హాస్పిటల్ జాయిన్ చేసి ఫోన్ నెంబర్ తీసుకొని అబ్బాయికి అమ్మాయికి ఫోన్ చేశారు. అబ్బాయి ఫోన్ ఎత్తలా, అమ్మాయి ఫోన్ ఎత్తింది. ఎవరు మీరంటే, అమ్మ మేము ఇట్లా పలానా ఊరు నుంచి వచ్చాం, మేము పోలీస్ స్టేషన్ నుంచి పోలీసు నుంచి చేస్తున్నాం, మీ నాన్న పెరాలసిస్ వచ్చి హాస్పిటల్లో ఇంటికాడ ఉంటే మేము హాస్పిటల్ జాయిన్ చేసామంటే ఆమె అన్నమాట ఏంటి తెలుసా, మిమ్మల్ని ఎవరు హాస్పిటల్కి తీసుకెళ్ళమన్నారు అంది. రెండో మాట, చూపిస్తే చూపించండి లేకపోతే పడేసి వెళ్ళిపోండి అంది. పేపర్లో రాసింది యాస్ట్రీ చెప్తున్నాను మీకు. నాకు అప్పుడు ఆలోచన ఏంటంటే, ఆస్తి అంతా ఎవరికి పెట్టాడు చెప్పండి, చెప్పమ్మా. ఆస్తి అంతా కదండి, బ్యాంక్ మేనేజర్ అంటే చాలా ఆస్తి కదండి, ఆస్తి అంతా ఇద్దరు పిల్లలకే పెట్టాడు. ఇంటి పక్క వాళ్ళని కూడా పట్టించుకోవాలా. దిక్కులేని చావు, కొన్ని రోజులు చనిపోయాడు. అందుకనే ప్రభు అన్నాడు, అన్యాయపు సిరి వలన కొంతమందిని స్నేహితులను ఏం చేయండి, సంపాదించుకోండి. జక్కయ్యకి దిక్కులేనోడు కాదు ఇప్పుడు కదండి, జ్వరం వస్తే గుంపులు గుంపులు వస్తారు. వాట్ ఏ చేంజ్ ఇట్ ఈస్. మార్కపూర్లో ప్రభుదాస్ అంకల్ ఒక ఆయన ఉన్నాడు, పెద్ద ఆయన, రిటైర్డ్ హెడ్ మాస్టర్. ఆయన ఒక కాలనీని దత్తత తీసుకున్నాడు. విధవరాళ్ళకి కుట్టు పని అంటాడు, చిన్నపిల్లలకి సండే స్కూల్ అంటాడు కదండి, ఇంకొకరికి పిల్లలకి అదే అంటాడు, ఇది అంటాడు. ఓ సేవ సేవ సేవ. పిల్లలు డిఫరెంట్ ప్లేసెస్లో ఉంటారు. ఆయనకి జ్వరం వచ్చిందంటే చాలామంది వస్తారు చూడడానికి. ఈలో ఒక మెంబరు, చర్చిలో ఒక మెంబరు. ఇటు చూస్తే చర్చి వాళ్ళు ఉంటారు, అటు చూస్తే ఈ వాళ్ళు ఉంటారు, అటు చూస్తే కాలనీ వాళ్ళు ఉంటారు. పిల్లలు లేరు, ఆయన పిల్లలు ఆయన దగ్గర లేరు, ఎప్పుడు జనమే. అర్థమవుతుందా? కాబట్టి ప్రభు కోరేది ఏంటంటే, నాకు అవకాశం ఇస్తే నా సర్టిఫికెట్ ఇస్తాడా, క్యారెక్టర్ కూడా ఇస్తాడా? ఆయన క్యారెక్టర్ అది, ఆయన సర్టిఫికెట్, ఆయన క్యారెక్టర్. నేను సాత్వికుని దీని మనసుగలను కదండి, ఆయన సర్టిఫికెట్ అవి. ఆయన మనకిస్తాడు, మన బుద్ధి మారుస్తాడు, మన ఆలోచనలు మారుస్తాడు, మన తీరు మారుస్తాడు. అందరూ మన గురించి ఏం చేస్తారు చెప్పండి, మాట్లాడుకుంటారు. అన్నయ్య వాక్యం చెప్పాడు రా కదా, ఆయనను బట్టే. అరే ఎంత ప్రేమిస్తున్నాడు రా, ఆయనను బట్టే. ఇట్ ఈస్ ట్రూ, ఇట్ ఈస్ జాయ్, నాట్ హ్యాపీనెస్. రిగార్డింగ్ మనీ, ఇప్పుడు జక్కీ దగ్గర ఒకటి ఆస్తి లేదు, గుర్తుపెట్టుకోండి, క్రైస్తవులకు గుర్తుపెట్టుకోవాలి. ఆస్తి లేదు, 2 అప్పు లేదు, 3 అక్కర లేదు. మరి ఆస్తి అంతా పోతే ఆయనకి అక్కర ఎలా తీరుతాయి? ఏముంది ఆయనకి? ఉద్యోగం ఉందా లేదా? మరి చాలుగా. కాబట్టి జక్కయ్య నన్ను ఛాలెంజ్ చేసేది ఏంటంటే, నువ్వు చనిపోయే ముందు నీకేముండకూడదు చెప్పండి అబ్బా, ఆస్తి ఉండకూడదు. మరి ఏం చేయాలి? ముందు బైబిల్లో మాటలున్నాయి, చనిపోబోయే ముందు నీకు అప్పు కూడా ఉండకూడదు. ఈరోజు క్రైస్తవులు చాలామందికి 2 ఎక్స్ట్రీమ్లో ఉన్నారు. ఉంటే ఆస్తులన్నీ ఎక్కువ ఉన్నాయి, లేకపోతే చెప్పరేంటమ్మా అప్పులు ఉన్నాయి. చిన్నపిల్లలు నేర్చుకోండి మీరు. అక్కడ కూడా ఉండకూడదు, అక్కడ ఆయన తీరుస్తాడు. రిగార్డింగ్ మ్యారేజ్, ఎంతమంది వస్తారు జక్యం చేసుకోవడానికి చెప్పండి అబ్బా, వస్తారు రారా? ఏం మాట్లాడలేదు, ఏందయ్యా? క్యూ కడతారు నాకు తెలిసి. నేను కూడా అక్కడక్కడ పెళ్ళిళ్ళు చూస్తుంటానులే. ఇప్పుడు ఆస్తుపాస్తులు ఎవరు చూడట్లా. అమ్మాయి భక్తి ఉందా లేదా, అబ్బాయి భక్తి ఉందా లేదా, భక్తి చూస్తున్నారు. క్యూలు కడతారండి.
అదే డబ్బు ఉన్నప్పుడు ఎవరిని లెక్క చేయకుండా పాపిగా ఉన్నప్పుడు ఎవరు వచ్చేవాళ్ళు? ఎవరు రారు. అన్ని ప్రభువే చూసుకుంటాడు. కడి రాత్రి ప్రభు ఆశ ఏంటంటే, జగత్తు పునాది వేయబడక ముందు నేను నిన్ను ఎందుకు నిర్మించానంటే, ఆ మాట ఉంది కదా, ఆయన గుణాతిశయములను ఏం చేయడానికి? ప్రచురము చేయడానికి. గుర్తుపెట్టుకోండి ఒక మాట, ఆయన గుణాతిశయాలన్నా ప్రచురం చేస్తాం, లేకపోతే సాతాను గుణాతిశయాలన్నా ప్రచురం చేస్తాం. గుర్తుపెట్టుకోండి మాట. కోపం, కామం ఎవరి గుణాతిశయాలు అవి? సాతానివి. వాడికి చాలా గర్వం కోపంలో చూస్తే, కామంలో ఉన్న చూస్తే వాడికి చాలా గర్వం. నా వాళ్ళు చాలా మంది ఉన్నారు, వీళ్ళంతా నా వాళ్ళు అంటాడు అనమాట. మనకు తెలియదు. సాతానన్నా ప్రచురం చేయాల్సిందే, లేకపోతే దేవుడన్నా నీ చాయిస్ నీదే. కానీ రాత్రి ప్రభు కోరేది ఏంటంటే, నువ్వు ఒప్పుకుంటే, పాపివని ఒప్పుకుంటే, నా రక్తంలో ఆ పాపాన్ని ఏం చేస్తాను? కడిగేస్తా, కొట్టేస్తా. మనసాక్షి చెప్పిందా, మనుషులు చెప్పారా? తీసేయొద్దు, ఒప్పుకో, కొట్టేస్తా. కొట్టేసి నా స్వభావం ఇస్తా, నా ఆత్మనిస్తా, నా రక్తంలో నిన్ను కడుగుతా. సమాజానికి క్రైస్తవుడు అంటే వీడు అని నీ ద్వారా చూపిస్తా. క్రీస్తు పోలికలోని దేవుడు మనల్ని మారుస్తాడు. ఎంత అద్భుతం! ఆ ఊరిలో, ఆ కాలేజీలో, ఆ క్లాసులో నీకు ఇచ్చే గౌరవం దేవుడిని బట్టి ఎంత అద్భుతం. గడి రాత్రి మన జీవితంలో పరిశీలన చేసుకుందాం. నమ్మని వారికి పాఠం ఉంది జక్కే దగ్గర నుంచి. చెప్పండి, నమ్మిన వాళ్ళకి కూడా ఏముంది? నాకు తెలిసి నమ్మిన వాళ్ళకి ఎక్కువ ఉన్నట్టుంది కదా, ఉందా లేదా? నమ్మిన వాళ్ళకే చాలా ఎక్కువ ఉంది. జక్కే గీత గీసుకొని కూర్చోలా, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళను. నా దృష్టిలో ప్రాక్టికల్గా వాళ్ళు క్రైస్తవులు కాదు. ప్రాక్టికల్గా చెప్తున్నాను. ప్రభు నమ్మిన వాళ్ళు నేను కాదంటలా, ప్రాక్టికల్గా వాళ్ళు క్రైస్తవులు కాల. ఇంకా నన్ను ఇలా చెప్పనివ్వండి, యేసు ప్రభువుని చేర్చుకున్న వాళ్ళు ఎవరినైనా చేర్చుకుంటారు. గెటింగ్ మై పాయింట్? యేసు ప్రభు చేర్చుకున్న వాళ్ళు, చేర్చుకొనని వారు ఎవ్వరు ఉండరు. ఎందుకంటే ఆయన అందరం చేర్చుకున్నాడు కాబట్టి, శత్రువులను కూడా చేర్చుకున్నాడు కాబట్టి, కాళ్ళు పట్టుకున్నాడు కాబట్టి, కడిగాడు కాబట్టి. యేసు ప్రభువుని చేర్చుకున్న వాళ్ళు వెళ్ళకూడని ఇళ్ళు ఉండవు. నాకు అనిపించింది, అయ్యా జక్కీకి ఒక్క రోజులో వచ్చిన మార్పు చచ్చిపోయిందాక మనకు రావట్లేదే. దట్ ఈస్ మై పెయిన్. ఇంకా ఆస్తి మీద మొక్కు మనకు పోలేదే, ఇంకా వస్తువుల మీద. యాక్చువల్గా మ్యామన్ గురించి నాకు తమ్ముడు చెప్పాడు కదా, మ్యామన్ అన్న మాట వాడాడు. గ్రీకులో మ్యామన్ అన్న మాటకి ఉన్న అర్థం ఏంటంటే మెటీరియలిజం. ఇద్దరు ఒక దాసుడికి సేవ చేయలేడని మత్తయి సువార్త 6 చెప్పాడు కదా. దేవునికి నీ సిరుకుని మీరు, అక్కడ సిరి అనే మాటకి మ్యామన్ అని రాయబడింది. మ్యామన్ అంటే మెటీరియలిజం. ఈ రోజున దేవతలు ఏంటంటే, దెయ్యాలు ఏంటంటే మెటీరియలిజం. నేను క్రైస్తవుల గురించి మాట్లాడుతున్నా. మెటీరియలిజం ఎక్కువైపోయింది. నేను ఏమంటానంటే, ఆ మెటీరియలిజం దాంట్లో అవసరమైన కొనుక్కుందా, నేను కాదంటలా. అవసరం లేని వాటిని కూడా కొనుక్కొని ఆ డబ్బులు ఏం చేయొచ్చు? నన్ను ఇలా చెప్పనివ్వండి, మనం చేసే ప్రతి అనవసరం ఇంకొకరికి అత్యవసరం. అడిగటి మనం చేసే ప్రతి అనవసరం ఇంకొకరికి అత్యవసరం. వాళ్ళకి ఇస్తే వాళ్ళు నీకు స్నేహితులు అవుతారుగా, అవుతారా? అవరా? కాబట్టి జక్కయ్య ఛాలెంజింగ్ అస్. నమ్మని వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాడు. నేను నమ్ముకున్నా, రండి మీరు కూడా రండి. నేను ఏడ్చుకున్నా, నేను నమ్మే, రండి మీరు కూడా రండి. నమ్మిన వాళ్ళని కూడా ఛాలెంజ్ చేస్తున్నాడు కాదు, ఫస్ట్ డే ఛాలెంజ్. కనీసం చనిపోయే వరకన్నా. అందుకనే చనిపోబోయే ముందు మన జీవితంలో మూడు ఉండకూడదు. ఒకటి, ఒప్పుకొనని పాపం ఉండకూడదు. 2, క్షమించని మనుషులు ఉండకూడదు. 3, కీడు చేసిన వారికి మేలు చేయకుండా ఉండకూడదు. ఆర్ గెటింగ్? ఈ 3 జరగాలి బిఫోర్ యూ డై. అసలు జక్కయ్య ఒకటో రోజు జరిగింది ఇదంతా. జక్కయ్యకు ఒకటో రోజు జరిగింది ఇదంతా. దేవుడు చేయగలడు. కానీ ఈ సంగతులు మనసులో పెట్టుకుందాం ఈ కుడికలు. అందుకే నమ్మని వారికి రక్షణ, రక్షించబడిన వారికి ఉజ్జీవం. కాబట్టి ఈ సంగతులు మనసులో పెట్టుకొని, ఇంకా నమ్మిన వాళ్ళు, మాట్లాడని వాళ్ళు ఎవరైనా మీకు దృష్టికి దేవుడు తీసుకొస్తా ఉంటే ఈ రాత్రి మాట్లాడడానికి ప్రయత్నం చేయండి.
ఇంటికి వెళ్ళమంటలా, ఫోన్లు ఉన్నాయిగా, ఫోన్ చేసి చెప్పండి నీ గురించి దేవుడికి జ్ఞాపకం చేశాడు, దయచేసి నన్ను క్షమించు, తొందరపడింది నేనే. ఇనఫ్. రేపు దీని గురించి ఇంకొంచెం తేటగా చెప్తా, దేవుని క్యారెక్టర్ గురించి. మెట్టుకు ఊరంతా ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారు? జక్కయ్య గురించే. మనం కూడా ఎవరి గురించి మాట్లాడుకుంటున్నాం? జక్కయ్య గురించే. జక్కయ్య గురించి మాట్లాడుకుంటున్నాం అంటే జక్కయ్య దేవుని గురించి కదా, ఇది చాలా ఇంపార్టెంట్. జక్కయ్య గురించే మాట్లాడుకుంటే విగ్రహం అయిపోతాడు. జక్కయ్యను మార్చిన చెప్పండి దేవుడు ఏమిస్తాడు? ఆయన జాయ్. ఇంకొక ఆయన జాయ్ ఏం చెప్పాడంటే, జే ఫర్ జీసస్, యూ ఫర్ యువర్ సెల్ఫ్, ఓ ఫర్ అదర్స్ అన్నాడు ఇంకొక ఆయన. ఇంకొక ఆయనగా జక్కయ్య అంటున్నాడు. జక్కయ్యకి జాయ్ అబ్జర్వేషన్ ఏంటంటే, జే ఈ జీసస్, జీసస్ ఫస్ట్, అదర్స్ నెక్స్ట్, లాస్ట్ మీ. కాబట్టి ప్రభువుకు అప్పగించుకుందాం, ప్రభువుని అడుగుదాం, ప్రభువా ఎంత గొప్ప కార్యం ఉందా రక్షణలో, నీకు అప్పగించుకుంటా. ఒకవేళ జక్కయ్య కనుక స్టూడెంట్ అయ్యింటే స్టడీస్ ఎలా ఉంటాయి చెప్పండి? అంతే. జక్కయ్యకి ఉద్యోగం రాతే ఉద్యోగం ఎట్టుంటుంది? కృపాక్షేమములే చెప్పండి నా వెంట వచ్చను, అంతే. నువ్వు ప్రభు వెంట వెళ్తే కృపాక్షేమములు వెంట వస్తాయి. కడి రాత్రి మన జీవితాన్ని పరిశీలన చేసుకుంటూ ప్రభువుకు అప్పగించుకుందాం. ముగింపులో ఒక మాట, మీ సర్టిఫికెట్ ఏంటి అసలు? పాపినా, ఘోర పాపినా, నీతిమంతుడా? నీతిమంతులు కూడా రెండు నీతిమంతులు ఉంటాయి. ఒకటి స్వనీతినా, నీతిలో 3 నీతులు ఉంటాయి: దుర్నీతి, స్వనీతి, క్రీస్తు నీతి. స్వనీతి, దుర్నీతి, క్రీస్తు. ఏ నీతి నీతి? పరిశీలన చేసుకుందాం, పశ్చాత్తాపడదాం, ప్రభువుని అడుగుదాం. ఖచ్చితంగా దేవుడు మనల్ని శక్తితో నింపి ఆయన స్వరూపంలోనికి మనల్ని మార్చడానికి ఆయన సమర్థుడు. త్వరలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. వాట్ ఏ వండర్ గాడ్ వీ హ్యావ్. ఇవ్వటంలో ఎంత జాయ్ ఉందో, క్షమించటంలో ఎంత జాయ్ ఉందో, తగ్గించుకోవటంలో ఎంత జాయ్ ఉందో, అది ప్రభు లక్షణాలు. ఎంత జాయ్, ఎంత జాయ్. ఉద్యోగం వచ్చినప్పుడు కాదు, హ్యాపీనెస్ అది. అక్కరలో ఉన్న డబ్బులు ఇస్తే ఎంత జాయో, క్షమించమని అడిగితే ఎంత జాయో, యేసు ప్రభుని రక్షించమని అడిగితే ఎంత జాయో. అందుకు జక్కయ్యకి యేసు ప్రభువుని చూడాలన్న కోరిక కలిగింది. ప్రార్థన చేసుకుందామా? నమ్మని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్రభువుని అడగండి. జక్కయ్యని దర్శించిన దేవా, ఈ రాత్రి నాతో మాట్లాడావు, నా పాపం నాకు అర్థమవుతుంది, ఘోర పాపం నాకు అర్థమవుతుంది, అయ్యా నన్ను క్షమించయ్యా, నీ రక్తంలో కడుగయ్యా అని ప్రార్థన చెయ్యి. ప్రార్థన చేసుకో. యేసు ఎవరో చూడగోరాడు. యేసు ప్రభు కూడా నిన్ను చూడడానికి ఇష్టపడుతున్నాడు. క్షమించమని అడుగు, పశ్చాత్తాపాన్ని దయచేయమని అడుగు. రక్షించబడిన సోదరుడా, జక్కీని పక్కన పెట్టుకొని మార్కులు వేసుకో. ఈ రాత్రి క్షమాపణ విషయంలో మార్కులు వేసుకో, తగ్గింపు విషయంలో మార్కులు వేసుకో, ధనం విషయంలో మార్పులు వేసుకో. దుర్నీతి రక్షణ పొందని వారు, స్వనీతి రక్షించబడి తమ కొరకే జీవించేవారు, దేవుని నీతి క్రీస్తులా జీవించేవారు. క్షమించమని అడిగితే అక్క జాయ్ ఫ్లోస్. తగ్గించుకుంటే జాయ్ ఫ్లోస్ ఫ్రమ్ యూ, నీ దగ్గర నుంచి ఇతరుల వరకు, ఫర్ ఎవర్ అండ్ ఫర్ ఎవర్. దయగలిగిన మా తండ్రి, మీ కనికరం కలిగిన నామం కొరకై స్తుతిస్తున్నాం. జగత్తు పునాది వేయబడక ముందు మీ డిజైన్ ఎంత అద్భుతం. ఘోర పాపి పట్ల మీ డిజైన్ ఎంత అద్భుతం. యేసుక్రీస్తులో మీరు నెరవేర్చిన విధానం బట్టి స్తుతిస్తున్నాం. జక్కయ్యని సాక్షిగా ఆ ఊరిలో మీరు ఉంచారు నాయన, నీతిమంతుడిగా ఉంచారు. ప్రాక్టికల్గా ధనం విషయంలో, అహం విషయంలో, తగ్గింపు విషయంలో, క్షమాపణ విషయంలో ఒక్క రోజులో వచ్చిన మార్పు ప్రభువా, మా జీవితంలో ముగింపు వరకు రాలేని దుస్థితిలో మేమున్నాం. కృపతో మమ్మల్ని బలపరచండి, ఆత్మచేత నింపి జక్కయ్య చేసినట్లుగా, మించి యేసు ప్రభువా మీరు చేసినట్లుగా
పాదాలు పట్టుకున్నట్లుగా, కాళ్ళు కడిగినట్లుగా, నిన్ను నీవు సజీవ యాగంగా అప్పగించుకున్నట్లుగా, ఫర్ ద సేక్ ఆఫ్ అదర్స్, ఫర్ గ్లోరీ ఆఫ్ యువర్ సెల్ఫ్ లార్డ్. అలా మేము చేయడానికి ఆత్మతో మమ్మల్ని బలపరచమని యేసుక్రీస్తు మహిమ కలిగిన నామంలో ప్రార్థించి స్తుతించి దీనులమై వేడుకుంటున్నాం మా ప్రియ తండ్రి. ఆమేన్.